బీఆర్ఎస్ రజతోత్సవానికి వెళ్లి వస్తూ గాయపడ్డ కార్యకర్త మృతి. మీటింగ్ అయిపోయింది, తీసుకుపోయిండు. అయ్యే హెలికాప్టర్లు వచ్చిండు, కేటీఆర్ క్యారీ వ్యాన్లు వచ్చిండు, కవిత, హరీష్ రావు వాళ్ళ ఎస్కాట్, పోలీసు ఎస్కాట్లతోటి మీటింగ్ పోయిండు, వచ్చిండు. మధ్యలో కార్యకర్త రోడ్డు ప్రమాదానికి గురైతే కనీసం ఒక నాణ్యమైనటువంటి వైద్యం ఇచ్చి ఆయన్ని బతికించేటువంటి పరిస్థితి లేదు. మీటింగ్కి వచ్చిండు, ఆ 1000కో 500కో వాళ్ళ కర్మ అనుకున్నాడు, బయటపడ్డాడు. మళ్ళా ఈ యొక్క ఆర్టికల్ చూస్తే మళ్ళీ ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది, ఇది వెలుగులో వచ్చింది ఈ రోజే. పాపం మళ్ళీ ఏం చేసిండంటే ఇక్కడ చూడు, ప్రచారానికి, ఆర్భాటానికి, పేరు ప్రఖ్యాతలకు ఎక్కడ తగ్గరు. ఇప్పుడు నేను పార్టీ మీటింగ్కి వచ్చిన ఆయనకు నాణ్యమైన వైద్యం లేక ఆయన చనిపోతారు హాస్పిటల్లో. ఇక పాపం రోడ్డు ప్రమాదంలో పాపం ఒక పిల్లలు ఇద్దరు, మా పాపం ఒకే రోజు ఇద్దరు కూతుర్లు దుర్మరణం అయితే ఆయన విదేశాల్లో ఉంటాడు, ఆయన ఇక్కడికి రావాలంటే టికెట్ ఖర్చు లేవు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తే, ఈ కేటీఆర్ అట మరోసారి కేటీఆర్ ఔదార్యం అంటే ఎన్నోసార్లు చేసిండు, ఇదొకసారి అని అర్థం. అయితే మరి వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మరి ఈయనకి ఏమైంది? ఈ పార్టీ మీటింగ్కి వచ్చినోడు కదా పాపం ఈయనే, మరి ఏం చేసిండు ఈయన? నువ్వు కరెక్ట్ నాణ్యమైన వైద్యం అందించచ్చు కదా, గాంధీ హాస్పిటల్ పంపించింది. నీ పార్టీ మీటింగ్కి వస్తే, మీ పార్టీ మీటింగ్ అయిపోయిందని మీరు చేతులు దొరుకుతున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు మీ విశ్వసనీయత ఏంటిది? అసలు మీరు ఈ కుటుంబానికి ఆదుకున్నారు, ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ మీ పార్టీ మీటింగ్కి వచ్చి చనిపోయింది కదా, మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎవడు ఆదుకుంటాడు? నువ్వు కరెక్ట్ బాధ్యతాయుతంగా ఉంటే, నీకు ఆ కార్యకర్త మీద నిజంగా నీకు ఏదన్నా చేయాలనుకుంటే మంచి వైద్యం అందించు, ప్రైవేట్ హాస్పిటల్ వేసి మంచి వైద్యం అందించొచ్చి బతికించవచ్చు. కానీ టిష్యూ పేపర్ లెక్క వాడుకున్నావు కార్యకర్త, వాడి పని అయిపోయింది, వాటితో మనకు అవసరం లేదు. మళ్ళీ ఇదంటవా ప్రచారం వస్తుంది, పేరు వస్తుంది. అసలే అధికారం పోయి ఉన్నారు కదా, ఎవడో దేక్తలేడు, అంది వచ్చిన అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీద ఈ ప్రచారానికి పెట్టి మళ్ళీ ట్విట్టర్లో ఏదో పెట్టినావు. అసలు వాస్తవానికి మరి సాయం అందిందా లేదనే తర్వాత ముచ్చట. కానీ ఇది కథ. అందుగురించే కదా నిన్ను తెలంగాణలో డ్రామారావు అనేది. పాప ఈయన పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ రజతోత్సవానికి వెళ్ళి వస్తూ గాయపడ్డ కార్యకర్త మృతి. ఎక్కడ? గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వర్గల్ మండలం తులికిముల్కా గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికే చెందిన కె కనకయ్య బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. గత 27న వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ గ్రామానికి చెందిన నాయకులతో కలిసి వెళ్ళాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఉస్నాబాద్ వద్ద బస్సు ఆగిన సమయంలో అందులో నుంచి దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి నాయకులు అతన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం అవడంతో అతడు కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న కనకయ్య శనివారం మృతి చెందాడు. అతనికి భార్య సుజాత, 2 కూతుర్లు ఉన్నారు. పాపం 2 ఆడపిల్లలు. అక్కడ 2 ఆడపిల్లలు చనిపోతే సార్ వాళ్ళ ఫాదర్ రావడానికి టికెట్ ఖర్చు భరించిండు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? దుర్మార్గం కదా. ఈయన మీ మీటింగ్ వస్తేనే కదా చనిపోయింది. మరి ఈయన పట్ల లేదెందుకు నీకు జాలి, దయ? వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇక్కడ మనకు ప్రచారం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ మనం డప్పు కొట్టుకోవచ్చు, ఏదో సేవ చేసినట్టుగా మంచిగా సోషల్ మీడియాలో పెడితే, ఓ మా నాయకుడు ఎంత గొప్పోడో, అసలు మా నాయకునికి అసలు మా కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి, ఎడమ చేతికి ఇస్తే కుడి చేతి దాన ధర్మడు అని చెప్తారు అన్నట్టు ప్రచారం వస్తుందంటే, మరి ఈయన పరిస్థితి ఏంది? పాపం నువ్వు కరెక్ట్ వైద్యం అందించుంటే ఈరోజు ఆయన బ్రతుకుండేది. 2 ఆడపిల్లల పరిస్థితి ఏముంది? నిన్ను అందుగురించే కదా తెలంగాణలో డ్రామారావు అనే బిరుదు సార్థకత చేసుకున్నావు. అది నువ్వు న్యాయం చేస్తున్నావు కూడా, ఆ డ్రామారావు అనే వర్డ్కు నువ్వు న్యాయం చేస్తున్నావు.